హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ త్రాక్స్ కందన్. త్రయాక్ష్కి ఈరోజు రాగి సరి తినిపించామన్నమాట. ఇది ఎలా చేశానో చెప్తా. తనకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. ముందుగా ఒక రోజు ముందే రాత్రి రాగులన్నీ బాగా నానబెట్టుకోవాలి. రాళ్ళు ఉన్నాయా లేదా చూసుకొని నీట్గా చేసుకొని వాటిని నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇలా తీసుకోవాలన్నమాట. ఒక బాక్స్లోకి ఇట్లా నీట్గా క్లీన్ చేసుకోవాలి. రాగుల్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కాబట్టి చూసుకోవాలండి. చూసుకొని నీట్గా ఒక బాక్స్లోకి తీసుకొని మనం మొలకలు కట్టుకోవాలి. మొలకలు మనం క్లాత్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా బాక్స్లో పెట్టి మూత క్లోజ్ చేసేస్తే ఒక 2 డేస్కి ఇలా మొలకలు వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా పెద్దగా లెంత్ ఎక్కువ వచ్చి బాగున్నాయి, మొలకలన్నీ బాగా వచ్చేసాయి. ఇవి పిల్లలకి మామూలుగా 6+ months అప్పటి నుంచి తినిపిస్తే చాలా బాగుంటుందండి. కానీ నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇప్పటి నుంచి అలవాటు చేయాలని ట్రై చేస్తున్నాను. చూసారా మొలకలు బాగా వచ్చాయి. వీటిని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. దీంట్లో ఉన్న తేమంతా వెళ్ళిపోవాలన్నమాట. అంతవరకు బాగా ఆరబెట్టుకోవాలి. మనం ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే పిల్లలకి ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ అంత బాగా డెవలప్ అయి ఉండదు. సో మనం ఏం చేయాలి, బయట నుంచే సగం అరిగిపోయేలాగా మనం తయారు చేసి అప్పుడు వాళ్ళకి మనం తినిపిస్తే అప్పుడు నిదానంగా అరుగుతుందన్నమాట. అరుగుదల తక్కువ కదండి పిల్లల్లోనూ ముసలి వాళ్ళలోనూ. సో అందుకు ఇలా చేయాలన్నమాట. అలా మొలకలు ఎండబెట్టిన తర్వాత ఆల్మోస్ట్ మొలకలన్నీ పోతాయండి. తర్వాత మనం చేత్తో ఇలా అలా అనుకున్నా వెళ్ళిపోతాయి. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకొని తర్వాత వాటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మంచిగా ఆడించుకోవాలి. చూసారా పౌడర్ ఫైన్గా వచ్చింది. దీన్ని జల్లెడ పట్టుకోవాలి. మనం క్లాత్లో అయినా జల్లెడ పట్టుకోవచ్చు. క్లాత్లో పట్టుకుంటే ఇంకా చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. అది కొత్తగా పిల్లలకి తినిపించేటప్పుడు అలా చేసుకోవచ్చు. నేను 1 week నుంచి త్రాక్ష్కి బియ్యంది తినిపిస్తున్నాను కాబట్టి ఈ దానికి అలా క్లాత్లో ఏం చేయలేదు, డైరెక్ట్గా జల్లెడ పట్టేశాను. ఇప్పుడు తనకు కొంచెం అలవాటు అయింది తినడము. ఇలా బాగా జల్లెడ పట్టించుకున్న తర్వాత మనం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి రాగి సరి అంటే, ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ వేసి బాగా బాయిల్ అవ్వాలి వాటర్. తర్వాత ఏం చేయాలి, జస్ట్ ఒక స్పూన్ తీసుకొని, పిల్లలకి సరిపోతుందండి, ఒక స్పూన్ తీసుకొని ఒక గిన్నెలో తర్వాత వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. లేకపోతే లంప్స్ ఫామ్ అయ్యి గడ్డలు ఉంటుంది. అది తినలేరు పిల్లలు, గొంతులో ఇరుక్కుంటుంది అన్నమాట. సో గడ్డలు లేకుండా బాగా కలుపుకొని ఇలా బాగా మరుగుతున్న వాటర్లోకి ఈ లిక్విడ్ అంతా వేసేసి అది అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనం సగం ప్రాసెస్ అంతా బయటే చేసాం కాబట్టి ఇప్పుడు బాగా మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అన్నమాట. ఈజీగానే ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా జల్లెడ పట్టుకున్నది, దీని స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం జస్ట్ 1 weekకి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ చేసుకున్నా అది పురుగు పట్టడం అలా అవుతుంది. దాని బదులు మనం కొంచెం చేసుకొని అయిపోయి నుంచి మళ్ళీ చేసుకోవాలి. అలా 1 weekకి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. దాన్ని మంచి ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. చూసారా బాగా ఉడికిపోయిందనమాట. ఇలా ఉడికిన తర్వాత కొంచెం అంటే మనం గోరువెచ్చగా ఉండాలి అంతే అండి. కొంచెం మరీ కాలేది అలా ఉండకూడదు. మనకు తెలుస్తుంది కదా ఎంత కాలుతుంది ఏమి అని. దాన్ని బట్టి మళ్ళీ మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, నేనైతే నీళ్ళగానే చేసుకున్నానండి. థిక్గా చేయడానికి ఇప్పుడు 7 months పైన పిల్లలకైతే మనం థిక్గా ఉన్నా ఏం కాదు. ఇట్లా ఇంకా చిన్న పిల్లోడు కదా, 6th month పిల్లోడు. సో కాబట్టి నేను నీళ్ళగానే జారుగా ఉంటే వాళ్ళకి లోపల మింగడానికి కూడా బాగుంటుందన్నమాట. సో అందుకే కొంచెం జారుగా చేస్తున్నాను. చూడండి తను తినడానికి కూడా చాలా ఈజీగా మింగేస్తాడనమాట.
కొంచెం పెద్ద పిల్లలు ఇంకో అన్నప్పుడు అంటే 7-8 మంత్స్ అట్లా పిల్లలకైతే మనం కొంచెం గట్టిగా చేసినా వాళ్ళే పళ్ళు అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి కొరికేస్తారు. ఇంత చిన్న పిల్లలకైతే ఇలా జారుగానే చేసుకోవాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్